మోక్షిత్, నాన్న మోక్షి లేగమ్మా. మోక్షిత్, కొంచెం షాప్కి వెళ్ళి పంచదార తీసుకొచ్చేయమ్మా. అబ్బా ఉండు మమ్మీ, ఎప్పుడు ఏదో ఒక పని చెప్తూనే ఉంటా, తర్వాత వెళ్తానులే. A few moments later. మోక్షిత్, ఎంతసేపు పడుకోవడం, టీవీ చూడడం, ఆడుకోవడమేనా? ఇంక వేరే పనేం లేదా? అదిగో ఆ వీడియోలు చూస్తున్నావు కదా, అందులో పిల్లల్ని చూడు. విదేశాల్లో పిల్లలు 15 సంవత్సరాలకే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారంట, తెలుసా నీకు? మమ్మీ, నా ముందు ఎదుటి వాళ్ళని పొగరకు మమ్మీ, నాకు నచ్చదు. వాళ్ళు 15 years కే వాళ్ళు కాలేజ్ మీద వాళ్ళు నించుంటారేమో, కానీ మన తమ్ముడు చూసి నేర్చుకోమని వాళ్ళని 2 years కే నించోడమే కాదు, పరిగెట్టేస్తున్నాడు ఏకంగా. ఈ ఎటకరాలకు లోపమే లేదు. రే మోక్షిత్, ఎన్నిసార్లు చెప్పానురా టీవీ చూస్తూ ఆడొద్దని చెప్పి. అయితే ఆడుకో లేదా టీవీ చూడు, 2 పనులు కలిపి చెయ్యొద్దు. అయినా ఎంతసేపు ఆటేనా? హోంవర్క్ ఉంది కదా, బుక్స్ తీసి రాయు. ఓకే మమ్మీ. A few moments later. మోక్షిత్, నీకెన్నిసార్లు చెప్పానురా రాసేటప్పుడు చదవమని. చదువుతూ రాస్తే బాగా గుర్తుంటది తెలుసా? అవునా మమ్మీ, 2 పనులు ఒకేసారి చేయకూడదని నువ్వే కదా చెప్పావు. అయినా మా స్టూడెంట్స్ కి చదువుతూ రాయడం ఇష్టం ఉండదబ్బా. రే మోక్షిత్, నీకు అసలు బుద్ధుందా? అసలు నీకు బుద్ధుందా? ఈ రిమోట్ కాస్ట్ ఎంత తెలుసా? 4000. అయినా వస్తువు కూడా ఈజీ, ఎక్కడ కొనడం అంత కష్టమో తెలుసా? డబ్బులు ఉంచేట్టు కదనయా? ఎన్నిసార్లు చెప్పినా ఒక్క వస్తువు కూడా జాగ్రత్త ఉంచరు. ఆగమ్మా, నువ్వు ఎలాగో ఇదే కదా తిడతావు, నీకెందుకు శ్రమ అని నాకు నేనే తెచ్చుకున్నానమ్మా. సారీ అమ్మా, సారీ. ఏమైనా తప్పులుంటే క్షమించు. వీళ్ళు పిల్లలు కాదురా బాబు, పిడుగుల్లా తయారయ్యారు. చుట్టాలు వచ్చే టైం అయిపోతుంది. ఈ వంట స్టార్ట్ చేస్తే చాలరా నాయన, అసలు టైం ఎంత అవుతుందో కూడా తెలీదు. మోక్షిత్, ఏంటమ్మా? నాన్న కొంచెం టైం ఎంత అవుతుందో చూసి చెప్పవా? నా వాచ్ పని చేయట్లేదమ్మా. వాచ్ పని చేయకపోతే ఏముందిరా, గడియారంలో టైం చూసి చెప్పు. ఆ టైం కూడా నాకు తెలీదమ్మా. సరే, చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఎక్కడెక్కడున్నాయో చూసి చెప్పు. 2 గడియారాలు ఉన్నాయమ్మా. నీకు టైం చూడడం రాదని నాకు ఇప్పుడే అర్థమైందమ్మా. నాకా? నీకే గడియారం 2 ముళ్ళు కాదు 3 ముళ్ళు ఉన్నాయి. నిన్ను మోక్షిత్ నాన్న, రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ కాబట్టి నువ్వు మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చెయ్యే. ఓకే మమ్మీ, కానీ నేను మ్యాథ్స్ లో చాలా టాపర్ని. అవునా? అయితే నేను ఒక సమ్ చెప్తాను, దాని ఆన్సర్ నాకు చెప్పు. ఒక షాప్ అతని దగ్గర 5 రూపీస్ పెన్సిల్స్ 15, 5 రూపీస్ షార్ప్నర్స్ 5 కొన్నావనుకో, దీని ఆన్సర్ ఎంత అవుతుంది? ఈ సమ్ చేసి చూపించు నాకు. వాస్ ఇంతేనా? చీటికలా చెప్పేస్తాం. కానీ ఇప్పుడు నా దగ్గర పెన్సిల్ లేదు, షాప్కి వెళ్ళి కొనుక్కొని అప్పుడు నీకు ఆన్సర్ చెప్తా. అదేంటి, వీడి దగ్గర 2 పెన్సిల్స్ ఉన్నాయి, మరి షాప్ కి ఎందుకు వెళ్ళాడు? అంకుల్ 15 పెన్సిల్స్ 5 షార్ప్నర్స్ ఎంత అవుతుంది అంకుల్? 100 రూపీస్ నానా ఇవ్వాలా? వద్దు అంకుల్, ఒక పెన్సిల్ చాలు. ఒక పెన్సిలా? మరి అన్ని ఎందుకు అడిగావు? ఓ అదా, ఈ సమ్ ఎగ్జామ్ లో పడతాను అన్నారు మా మమ్మీ, దీని ఆన్సర్ అడిగారు, అందుకే కనుక్కోడానికి వచ్చాను. మోక్షిత్, ఏంటమ్మా? స్నానం చేసావా నాన్న? అయితే మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకో. ఎందుకమ్మా? మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి తెలుసా? అవన్నీ జరిగే పనులు కాదు కానీ వదిలే. ఎందుకు నాన్న అలా అంటున్నావు? కనీసం నేను స్కూల్కి వెళ్ళే వరకైనా మా మమ్మీ అలకుండా చూడు దేవుడా అని మొక్కుంటాను. జరుగుతుందా? జరగట్లే. పొద్దులేసిన దగ్గర నుంచి మోక్షి బ్రష్ చేయి, మోక్షి స్నానం చేయాలి, మోక్షి రెడీ అవ్వు, మోక్షి టిఫిన్ అలాగ అంటూనే ఉంటావమ్మా నువ్వు.
సరే అంత అయిపోయింది, స్కూల్ టైం వెళ్తుంటే మోక్షి బాక్స్ పెట్టుకున్నావా, మోక్షి హ్యాంకీ పెట్టుకున్నావా, మోక్షి వాటర్ బాటిల్ పెట్టుకున్నావా, అన్ని నువ్వే పెట్టిన అన్నట్టుతో పెట్టామా మళ్ళీ. సరే బాయ్ అన్నట్టు మోక్షిత్ మళ్ళీ మొదలు. ఏం లేదులే, బాయ్ బాయ్. మోక్షిత్ రోజు చెప్తున్నా కూడా అన్నం వదిలేస్తున్నావేంటి నాన్న నువ్వు? ఎక్కువ అయిపోయిందమ్మా, అందుకే వదిలేసాను. ఎప్పుడు దేనిని వేస్ట్ చేయకూడదు నాన్న, మనం రేపటి నుంచి అలా చేయకు, సరేనా? ఓకే మమ్మీ, ఇక్కడ నుంచి నేను దేన్ని వేస్ట్ చేయను. A few moments later. మమ్మీ నీకో సర్ప్రైజ్. ఏంటి నాన్న అది? కళ్ళు మూసుకో. అమ్మ నోరిప్పు. ఏంటన్నా ఇదేదో టానిక్ లా ఉంది. టానిక్ లా ఉన్నమాటమ్మా, టానిక్కే. టానిక్ ఎందుకురా నాకు పెట్టావు? ఏది వేస్ట్ చేయకూడదని నువ్వే కదా మమ్మీ చెప్పావు. ఈ టానిక్ రేపు ఎక్స్పైర్ అయిపోతుంది, వేస్ట్ చేయడం ఎందుకని నీకు పెట్టేసా. ఏమండి, నాకు ఇంట్లో పని ఎలాగో అయిపోయింది కదా, బాబుతో పేరెంట్ టీచర్ మీటింగ్ కి నేను వెళ్తాను. నువ్వు వెళ్తావా? బయట ఎండలు మండిపోతున్నాయి, నువ్వు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో. మీ డాడీకి నేనంటే ఎంత ప్రేమరా. అయ్యో పిచ్చి మమ్మీ, పేరెంట్ టీచర్ మీటింగ్ రోజు మా ఫ్రెండ్స్ తో వాళ్ళ మమ్మీలే వస్తారు, కానీ నాతో మాత్రం డాడీయే వస్తారు. అంటే నువ్వే అర్థం చేసుకోవాలి. మరి అర్థం కాలేదు నాన్న. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ మమ్మీలు డాడీ ఫ్రెండ్స్. వాళ్ళని కలవడానికే డాడీ పేరెంట్ టీచర్ మీటింగ్ వస్తున్నాడు, నీకోసమేం కాదులే. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఇదేంటి ఒప్పుకుంది చెల్లి? మయ ఆగు. ఏంటన్నయ్య? నువ్వు ఆగా. చట్నీలో ఉప్పేసావా, ఉప్పులో చట్నీ వేసావా? దీన్ని ఎవడైనా అసలు వంట అంటారా? ఏంటిది? మయ వద్దు మయ. వండరా నువ్వు. మా ఇంకొక మాట మాట్లాడితే మమ్మీ చేతులను గరిటి నీ మొహం మీదకి వచ్చేద్ది. మా ఇప్పుడు చూడు నేను అల్డేలు చేస్తున్న మమ్మీ సెలెంట్ మనకి వెళ్ళిపోద్ది. అదేం లేదు మమ్మీ, ఇప్పుడు కొన్న బ్రాండ్ కాకుండా ఇంకో బ్రాండ్ కొన్నట్టున్నా, అందుకే ఉప్పు ఎక్కువైంది. నీ తప్పేం లేదు. కరెక్ట్ నాన్న, నీకు అర్థమైనట్టు మీ మాయకు అర్థం అవ్వలేదు, కాస్త చెప్పు వాడికి. ఏరా మోక్షిత్ అలా చెప్పు. నేను అలా చెప్పాను కాబట్టి నువ్వు ఈరోజు బతుకా, లేకపోతే గట్టి పడితే నీ పరిస్థితి ఒకేలాగా ఉంది. వీడికి సమ్మర్ హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి ఎక్స్ట్రాలు చాలా ఎక్కువైపోతున్నాయి, మామూలుగా లేదు. రోజులో కనీసం ఒక గంట కూడా బుక్ తీసి చదవట్లేదు. వీడికుంది ఇప్పుడు. మోక్షిత్ మమ్మీ ఈ మధ్య చాలా ఎక్కువ అవుతుంది. అవును మమ్మీ, ఉండుండి ఎక్కువైపోతుంది టీవీ సౌండ్. తగ్గించుకుంటే మంచిది. నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను మమ్మీ, కానీ నా వల్ల అవ్వట్లేదు. అయినా దీనికి కారణం మీరే. మా వల్ల? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఈ బ్యాటరీలు ఏమో వీక్ అయిపోయి మీరు కొత్త బ్యాటరీ కొనమంటే కొనరు, నాకు సౌండ్ తగ్గించడం అవ్వదు. నేను మాట్లాడుతుంది టీవీ సౌండ్ కోసం కాదు. మరి దేని గురించి మమ్మీ? నువ్వు చేస్తున్న ఎక్స్ట్రాల కోసం. ఓ అదా, బై భర్త అలాగ వస్తుంది మమ్మీ, ఇంకేం చేయలేం. డాడీ పోలిక. సబ్స్క్రైబ్ చేసుకోండి.